Guys, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ నోట్స్. ఇప్పటి వరకు మన వీడియోని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. ఏముంది మా అయితే సబ్స్క్రైబ్ వస్తారు, నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, చాలా నొక్కే వద్దు. దాని తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇఫ్ మా వీడియోలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నా సరే, వన్స్ మీరు ఇంకా డిఫరెంట్ కంటెంట్ని ఏమైనా కోరుకుంటున్నారు అనుకుంటున్నారు అనుకోండి, సో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈరోజు టాపిక్ వచ్చినప్పటికీ అసలు కోడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అన్న. మేము ఇప్పుడే సిఎస్సిలో జాయిన్ అయ్యాం, ఆల్సో ఇప్పుడే మేము వేరే వేరే డిఫరెంట్ బ్రాంచెస్ లైక్ ఈసీఈ, మెకానికల్, త్రిబుల్ దీంట్లో జాయిన్ అయ్యాం. కానీ మాకు కోడింగ్ నేర్చుకోవాలని అనిపిస్తుంది. సో మేము అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అసలు కోడింగ్ అంటే ఏదన్నా కోడింగ్ అని అందరూ అంటారు, కానీ కోడింగ్ గురించి ఎవరు సరిగా చెప్పరు. సో కోడింగ్ అంటే ఏంటంటే, సో ఫస్ట్గా మనం ఏంటంటే బేసిక్ టైప్స్ అవసరం. అంటే కోడింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి టైప్స్ ఉంటాయి. టైప్స్ అంటే పెద్దగా టైప్స్ ఏం లేవు, లైక్ డిఫరెంట్ లాంగ్వేజ్లో డిఫరెంట్ సింటాక్సెస్లో ఉంటాయి అన్నమాట. సో అవే డెఫినేషన్ డిఫరెంట్ అన్నాను. సో కోడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో అమ్మగారు నాన్నగారు ఉన్నారు. సో ఏం చేస్తారు, ఇప్పుడు మీకు ఒక పని అప్ చెప్పారు అంటే ఫాదర్కి చేయడం మీరు కష్టం అనిపించి నీ చేత చేయిస్తున్నారు అన్నమాట. కానీ మీ ఫాదర్కి తెలుసు అది ఎలా ఎలా చేయాలి ఏంటి అని. సో అప్పుడు మీ ఫాదర్ ఏం చేస్తారు, నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నీకు ఆ పని అనేది చేయిస్తారు. అలాగే మదర్ కూడా. సో నీకు ఇన్స్ట్రక్షన్స్ లాంటివి చెప్తారు కదా, సేమ్ అలాగే ఒక కంప్యూటర్ ఇంకా రియల్ టైం ఎగ్జాంపుల్ వాడాలి. మీరు ఫోన్పే వాడతారు, లేదంటే గూగుల్ వాడతారు, ఆర్ఎల్స్ మీరు అంతా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో యూట్యూబ్ చూస్తూ ఉంటారు. సో యూట్యూబ్ని డెవలప్ చేయడానికి అంటే ఇప్పుడు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ రావడానికి మీ దాని వెనకాల ఎంతోమందో డెవలపర్స్ మీకు వర్క్ చేస్తూ ఉంటారు. లైక్ టెస్టర్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ రిక్వైర్మెంట్ తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. సో అదే ఫస్ట్ స్టేజ్ అన్నమాట రిక్వైర్మెంట్. దాని తర్వాత యూఐఎక్స్ డిజైనర్స్ ఉంటారు, అండ్ యూఎంఎల్ మోడల్స్ అన్నమాట. సో అవి ఓల్డ్ అయిపోయి యూఐఎక్స్. సో ఇలా యూస్ చేస్తారన్నమాట. ఇంతమంది మీకు వర్క్ చేస్తేనే మీకు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మరి దానికి డెవలపర్స్ కావాలి కదా, మరి డెవలపర్స్ కావాలంటే అంటే నీకు అదొక అప్లికేషన్ వర్క్ చేయాలంటే దానికి ఏం పాస్ చేయాలి, నువ్వు ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేయాలి. సో కోడింగ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం అంటే దాని నుంచి ఏమీ లేదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇప్పుడు ఎలా మన దేశంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ, సో తమిళ్, సో ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎలాగైతే ఉన్నాయో కోడింగ్లో కూడా మనకి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి, పైథాన్, జావా, C++, .NET, రూబీ, కోబాల్ట్. అంటే కోబాల్ట్ అంటే బాగా ఓల్డ్ అంటే ఇప్పుడు మీరు ఏటీఎమ్స్లో ఎక్కువ యూస్ చేస్తారు అన్నమాట కోబాల్ట్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని మనం లైక్ వాడతాం అన్నమాట ఏ అప్లికేషన్ ఎక్సెప్ట్ సి తప్ప. సి అనేది ఓన్లీ డెస్క్టాప్ పరంగానే వర్క్ చేస్తుంది, కానీ బయట సర్వర్ సైడ్ పనిచేయదు. సో అండ్ దీంట్లో ఇంకా ఏముంటాయంటే సింటాక్స్ అన్నమాట. సో సింటాక్స్ ఏంటంటే ఇది ఒక ఫార్మేట్. అంటే మీకు ఇంకా సింపుల్ క్లారిఫైగా ఎలా చెప్పాలి అంటే, సింటాక్స్ అంటే అంటే ఒక ఫార్మేట్. ఇప్పుడు మీరు లెటర్స్ రాస్తారు, లైక్ కవర్ లెటర్ అనో ప్రిన్సిపల్కి లెటర్ అనో ఇవి రాస్తారు, అది ఒక ఫార్మేట్ ఉంటుంది కదా. సేమ్ అలాగే మీరు పైథాన్ తీసుకుంటే దానికి ఒక ఫార్మేట్ ఉంటుంది అన్నమాట. కర్లీ బ్రేసెస్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం, అండ్ సో మీకు డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆల్గోరిథం అన్నమాట. ఇప్పుడు ఆల్గోరిథం అంటే ఏంటి, ఏఎల్జీ అంటే ఏంటి అంటే మెయిన్గా ఎక్కువ యూస్ చేసేది ఏఎల్జీ. అంటే ప్రోగ్రామ్ రాయకముందే నువ్వు టెక్స్ట్ ఫార్మేట్లో రాసుకుంటావు అన్నమాట, లైక్ స్టోరీ టెల్లింగ్గా రాసుకుంటావు. ఈ ఫస్ట్ స్టెప్ నాకు ఈ షార్ట్ పడాలి, సెకండ్ స్టెప్ ఈ షార్ట్ పడాలి అని నువ్వు రాసుకుంటావు. సో అలాగే నువ్వు సిస్టమేటిక్గా రాసుకున్నావు. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ అండ్ డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. డేటా స్ట్రక్చర్స్ వచ్చి స్టోరింగ్ ఆఫ్ ద డేటా అయిన పర్టికులర్ వే. సో ఇది వచ్చి తర్వాత రాబోయే వీడియోస్లో అండ్ కొత్త టాపిక్స్ అప్పుడు మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో ఇంకా మనకి ఏముంటాయంటే ఫంక్షన్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే కంట్రోల్ స్టేట్మెంట్ ఇఫ్, ఎల్స్ ఇవన్నీ ప్రతి లాంగ్వేజ్లోనే ఉంటాయి. అండ్ దాని తర్వాత ఏం చేస్తాం, డీబగ్గింగ్ చేయడం, దాన్ని కంపైల్ చేయడం,
అంటే ఎర్రర్స్ వస్తే మళ్ళీ దాన్ని ఏం చేస్తారు, రెక్టిఫై చేసుకుని మళ్ళీ కంప్లై చేసి అప్పుడు యూజర్ ఫ్రెండ్లీ మేనర్లోకి మేము సర్వర్ సైడో ఏడబ్ల్యూఎస్ సైడో మనం అప్లికేషన్ అనేది హోస్ట్ చేసుకుంటాం. సో మెయిన్గా మనకి కోడింగ్ అనేది మెయిన్ అంటే ఇవన్నీ లైక్ మీకు చెప్పినంత ఒకవైపు సేమ్ ఇంకోటి వచ్చేది కోడింగ్ వచ్చేటికి మెయిన్గా ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఎక్కువ యూజ్ చేస్తారంట. ఇప్పుడు ఒక యూజర్ అనేవాడు ఒక అప్లికేషన్తో కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. మరి ఇప్పుడు మీకు స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, రెండు సేమ్ పని చేస్తాయి, కానీ దాంట్లో అప్లికేషన్లో లైక్ కొంచెం చాలా వేరియస్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు స్విగ్గీ అనుకో మీకు ఏమైనా డెలివరీ చేయాలనుకో, అంటే మీ దగ్గర ఒక వస్తువు ఉంది, అది హోమ్ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తారు, జొమాటో కూడా అలా తీసుకెళ్ళండి. సో అలా మీకు కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. సో వాడు కొన్ని డెవలప్ చేస్తాడు, వీడు కొన్ని డెవలప్ చేస్తాడు. సో అలాగా ఉంటుంది. నెక్స్ట్ ఒక స్టార్టప్ ఐడియా ఉంది మీకు, ఆ స్టార్టప్ ఐడియాని డెవలప్ చేయాలి, అప్పుడు మీరు గ్యారంటీగా యూజ్ చేసుకోవాలి. సో సాల్వ్ చేయడానికైనా ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్ చేయడానికైనా కోడింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాగా ఫస్ట్ మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, సింపుల్గా ఏం చెప్తారంటే సి లాంగ్వేజ్. అంటే సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి స్టార్టింగ్లో? ఇప్పుడు మీరున్నారు చిన్నప్పుడు పాకడానికి ట్రై చేశారు, దానికి ఏం చేస్తారు, నడుస్తారు నెమ్మదిగా, గాడ్ చెయ్యో, నాన్నగారు చెయ్యో, అమ్మగారు చెయ్యో పట్టుకొని నడుస్తారు. దాని తర్వాత మీరేం చేస్తారు, నెమ్మదిగా ఏ సపోర్ట్ లేకుండా నడుస్తారు. అదే కాకుండా మీరు డైరెక్ట్గా పరిగెడేస్తారంటే పని అవుతుంది కదా. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే, అంటే మీరు పైథాన్ నేర్చుకుంటే ఇంకేది నేర్చుకోక్కర్లేదు అన్నట్టు ఉంటాయి అన్నమాట. అంటే పైథాన్ నేర్చుకుంటే సి ఆల్రెడీ వచ్చేస్తుంది, సికి పైథాన్కి అంత డిఫరెన్స్ ఉండదు. కొంతమంది ఏం చేస్తారు, డైరెక్ట్గా సీకో జావాకి లైక్ పైథాన్కో జావాకి వెళ్ళిపోతారు. సో అలాగే నేర్చుకోవచ్చు, బట్ బెస్ట్ ఆఫ్ చాయిస్ ఏంటంటే మీరు ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ అనేది ఈజీగా ఫస్ట్ నేర్చుకుని దాని తర్వాత మీరు కెరియర్కి ఫ్యూచర్లో మీరు పైథాన్ డెవలపర్ అవుతుంటున్నారా, జావా డెవలపర్ అవుతుంటున్నారా, C++ డెవలపర్ .NET డెవలపర్ అవుతుంటారా, మీ చాయిస్తో మీరు పికప్స్లో ఫ్రేమ్వర్క్స్ కూడా అంటే లైక్ పైథాన్, డిజాంగో అని, ఆ జావాలో స్ప్రింగ్ బూట్ అని, ఇలా డిఫరెంట్ మీకు ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సో ఈ కోడింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే మీరు ప్రాబ్లమ్ని అస్తమానం సాల్వ్ చేస్తూ ఉంటుంది. హ్యాకర్ ర్యాంక్ అని, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండి అండ్ ఈ గ్రాఫికల్గా బాగుంది అనిపిస్తే కొంచెం లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని, అండ్ ఇంకా మీకు మోర్ కంటెంట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అనమాట. అండ్ ఈ వీడియో అంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంటే టేక్ కేర్, బై బాయ్.